తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం వచ్చేసి తెలుగు సాహిత్యంలో మినీ కవిత్వం వచ్చేసి మినీ అంటేనే చిన్నది అని చెప్పేసి ఆ మినీ కవిత్వం ఎలా ప్రారంభమైంది, అలాగే మినీ కవిత్వం మీద ఎవరెవరు ఏ రచన చేశారు, మినీ కవిత్వంలో వచ్చినటువంటి పరిశోధనలు వివరాలను మొత్తం కూడా ఈ వీడియోలో తెలుపుకుందాం. ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే మినీ కవిత నేపథ్యాన్ని మొట్టమొదటిగా చూస్తే మినీ కవిత్వం వచ్చేసి ప్రారంభమైంది 1975 నుంచి ప్రారంభం కావడం జరిగింది. 1980 నాటికి వచ్చేసి అది ఉద్యమంగా రావడం అనేది జరిగింది. మినీ కవిత అనగానే పేరులోనే ఉంది, మినీ అనగా చిన్నది అని చెప్పేసి. ఎందుకు వచ్చింది ఇదంటే వచన కవిత్వంలో వచ్చేసి అనవసరమైనటువంటి పొడిగింపు వచ్చింది, అస్పష్టత ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసి వచన కవిత్వంలో దీర్ఘ కవిత్వం కూడా రావడం అనేది జరిగింది. వీటన్నిటికీ వచ్చేసి అధిక్షేపంగా మినీ కవిత్వం వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మినీ కవిత్వం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అని చెప్పేసి విశ్లేషించడం కష్టం, కానీ మినీ కవిత్వం యొక్క లక్షణాలు మొట్టమొదట ఎక్కడ ఉన్నాయి అని చెప్పేస్తే మినీ కవిత్వం యొక్క లక్షణాలు మహాప్రస్థానం గేయంలో ఉన్నాయి. ఉదాహరణకు వచ్చేసి చూడండి, నిప్పులు చెమ్ముకుంటూ నింగికి నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షంగా వీరి అని చెప్పేసి ఈ కవితలో మినీ కవిత్వం యొక్క లక్షణాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మినీ కవిత్వం 1970లో ప్రారంభమైంది, 80 నాటికి ఉద్యమంగా ఉన్నది. ఆ తర్వాత 90లో వచ్చేసి ఉధృతి తగ్గినా కానీ 2000 తర్వాత కొంతమంది కవులు మినీ కవిత్వం రాయడం అనేది జరుగుతుంది. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చేసి డాక్టర్ రావి రంగారావు. వీరి గురించి ఎందుకు చెప్పాలంటే మినీ కవిత పితామహుడు అని చెప్పేసి డాక్టర్ రావి రంగారావు గారిని అనడం అనేది జరుగుతుంది. ఇక మినీ కవిత్వం యొక్క నిర్వచనాన్ని కనుక చూస్తే, మినీ కవిత్వంలో నిర్మాణం చూస్తే, మినీ కవిత్వం మన మధ్యలో బాగా పలచబడ్డది, సూక్తిలాగా కనపడ్డటువంటి సూక్తి కన్నా విలక్షణమైంది మినీ కవిత్వం. ఇక చూడండి, మినీ కవిత్వానికి నిర్వచనం కనుక చూస్తే సామాజిక చైతన్యానికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడేది మినీ కవిత్వం అని చెప్పేసి జీవి సుబ్రహ్మణ్యం అనేది జరిగింది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, మినీ కవిత్వ ఆయుష్ మెరపంతా కానీ అది ప్రసరిస్తుంది కాలమంతా అని చెప్పేసి సీనారే అనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆరుద్ర వచ్చేసి ఎన్ని గజాలు రాశాడన్నది కాదు, ఎన్ని నిజాలు రాశాడన్నదే ముఖ్యం అని చెప్పేసి ఆరుద్ర అనడం జరిగింది. మినీ కవిత్వం యవ్వన రూపం అని చెప్పేసి, వచన కవిత్వానికి యవ్వన రూపం మినీ కవిత్వం అని చెప్పేసి అద్దనపల్లి అనడం అనేది జరిగింది. ఆ తర్వాత వచన కవిత్వకు సంక్షిప్త రూపమే ఈ మినీ కవిత్వం అని చెప్పేసి టిఎస్ కాంతారావు అనడం జరిగింది. మినీ కవితకు ఉచ్ఛ్వాసం, క్లుప్తత, నిశ్వాసం, ధ్వని అని చెప్పేసి అద్దెపల్లి అనడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది మినీ కవిత్వం ఆయుష్ మెరపంతా కానీ అది ప్రసరిస్తుంది కాలమంతా, ఇది సీనారేది. ఎన్ని గజాలు రాశాడన్నది కాదు, ఎన్ని నిజాలు రాశాడన్నది ముఖ్యం అని అన్నది ఎవరు అని చెప్పేసి అడుగుతారు, ఇది ఆరుద్ర అనడం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే మినీ కవిత్వం గురించి సీనారే రాసినటువంటి కవిత ఏది అంటే సౌదామిని. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మినీ కవిత ఆయుస్సు మెరుపంతా కానీ కాంతి అది ప్రసరిస్తుంది కాలమంతా, ఇది సౌదామి అంటే మెరుపు అని చెప్పేసి అర్థం. ఇంకా వచ్చేసి డాక్టర్ రావి రంగారావు చూడండి, ప్రజాకవి మహాకవుల కన్నా ఎప్పుడు తక్కువ వాడే, సూర్యుడి కన్నా నక్షత్రాలు చిన్నవే కదా అని చెప్పేసి డాక్టర్ రావి రంగారావు అనడం జరిగింది మినీ కవిత్వాన్ని గురించి చెప్పుకుంటూ. ఇక సున్నితంగా చురకలు వేస్తూ వాస్తవాన్ని తెలియచేస్తూ కవితా గుణపాఠం చెప్పే కవితా లక్షణం కలవి మినీ కవితలు అని చెప్పేసి ద్వానశాస్త్రి అనడం జరిగింది. మినీ కవిత్వం యొక్క లక్షణాలను కనుక చూస్తే కొన్ని లక్షణాలు ఉన్నాయి. సంక్షిప్తత అంటే చాలా తక్కువ పదాలు ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి చమత్కారంగా ఉండాలి, ఏది చెప్పినా కానీ చమత్కారం ఉండాలి, కొత్తదనం ఉండాలి, భావగాంభీర్యం ఉండాలి, నవ్య బంధుర శైలి ఉండాలి, శీర్షిక ప్రాధాన్యం ఉండాలి, వ్యక్తీకరణలో సూటిదనం ఉండాలి, ఏదైతే చెప్పదలుచుకున్నాడో అది సూటిగా చెప్పాలి, వ్యవహార భాష కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మినీ కవిత్వం యొక్క లక్షణాలు. ఒకవేళ అడగొచ్చు మిమ్మల్ని, ఈ క్రింది వాటిలో మినీ కవిత్వం యొక్క లక్షణాలు ఏవి అని చెప్పేసి, వచన కవిత లక్షణాలను కూడా మినీ కవితలో ఇవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ 8 లక్షణాలు ఉన్నాయి మినీ కవిత్వానికి సంబంధించి. ఒక్కొక్క లక్షణాన్ని వివరించుకుంటూ పోతే మొట్టమొదట సంక్షిప్తత అనుకున్నాం కదా, 2 నుంచి 12 పాదాల దాకా ఉండొచ్చు మినీ కవితలో. మినీ కవితలో ఎన్ని పాదాలు ఉండొచ్చు? 2 నుంచి 12 పాదాల దాకా. ఉదాహరణకు చూడండి, ఒక కవిత రైతుల ఆత్మహత్యల గురించి సింగపల్లి అశోక్ కుమార్ గారు రాసినటువంటిది. తమకు దేశం తిండి పెట్టనందుకు కాదు, తాము దేశానికి తిండి పెట్టలేనందుకు
అని చెప్పేసి ఇక్కడ సంక్షిప్తత ఉన్నది. ఎందుకు రైతు గురించి చెప్పుకుంటాం, తమకు దేశం తిండి పెట్టనందుకు కాదు, తాము దేశానికి తిండి పెట్టనందుకు అని చెప్పేసి రైతు ఆత్మహత్యల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చమత్కారంగా ఉన్నది, చమత్కారంగా రసరాజు రాసినటువంటి రసరాజు కూడా మినీ కవిత్వంలో వచ్చేసి ఎక్కువ కృషి చేయడం అనేది జరిగింది. వీరి మినీ కవిత చూడండి. పులి, సింహం క్రూర జంతువులు, గొర్రె మేక క్రూర జంతువులు అని చెప్పేసి అనేది జరిగింది. క్రావుడి తీసేయడం వల్ల చమత్కారం అనేది రావడం అనేది జరిగింది ఇది. ఆ తర్వాత భావగాంభీర్యం, గాంభీర్యం అంటే కవిత చిన్నదిగా ఉన్నది కానీ ఎంతో విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కబ్జాను గురించి ఇక్కడ చాలా వరకు భూమిలో మన రాజకీయ కబ్జాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, భూతగాథలు, వాటి గురించి వచ్చి గుమ్మ సాంబశివ గారు రాసినటువంటిది మినీ కవితను చూస్తే, మనిషిని చూసి గ్రహాలు వణుకుతున్నాయి, అన్వేషణకు వస్తాడని కాదు ఆక్రమణకు వస్తాడేమోనని. ఇది మినీ కవిత అండి, ఇది ఇంపార్టెంటు, గుమ్మ సాంబశివ గారిది. మనిషిని చూసి గ్రహాలు వణుకుతున్నాయి, అన్వేషణకు వస్తున్నాడని కాదు ఆక్రమణకు వస్తాడేమోనని చెప్పేసి. ఇక నవ్యశైలి అంటే, నవ్య అంటే కొత్తదైనటువంటి శైలి అన్నట్టు, ఒక అక్షరాన్ని నింపి కొత్తగా చెప్పే విషయాన్ని కొత్తగా చెప్పడం. చూడండి, గుడిసెలో మానానికి గుడ్డ కరువు, షోకేసులో బొమ్మకు గుడ్డ బరువు. ఇక్కడ చూడండి, గుడిసెలో మానానికి అంటే స్త్రీలకు వచ్చి గుడిసెలో ఉండే వాళ్ళకి వచ్చేసి ధరించడానికి గుడ్డలు లేవు, అలాగే బొమ్మకు మాత్రం షోకేస్లో బొమ్మకు మాత్రం నిండా గుడ్డలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. నవ్యశైలి ఇది. ఆ తర్వాత శీర్షిక ప్రాధాన్యం, మినీ కవితలో ఏదైనా శీర్షిక పెట్టడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు శైలజ మిత్ర అనేటామ రాసినటువంటిది మహాత్ముడి శీర్షికతోని ఒక మినీ కవితను రాశాడు. అది చూస్తే, అతను చాలా మంచోడు, ఎంతోమందికి సాయం చేశాడట, ఆఖరికి తన భార్యకు సాయంగా మరో భార్యను కూడా. ఇది వ్యంగ్యం, అంటే గొప్పవాడు అని చెప్పేసి చెప్పడానికి. అతను చాలా మంచోడు, ఎంతోమందికి సాయం చేశాడట, ఆఖరికి తన భార్యకు సాయంగా మరో భార్యను. ఇది శీర్షిక ప్రాధాన్యం. మహాత్ముడు అనగానే మనం వచ్చేసి ఏదైనా గొప్ప పని చేశాడు అని చెప్పేసి అనుకుంటాం కదా, ఈ గొప్ప పనిని ఇట్లా వ్యంగ్యంగా చెప్పడం అనేది జరిగింది. ఇక వ్యంగ్యంగా వచ్చేసి మరొక వ్యంగ్యం అంటే పరోక్షంగా ఎత్తి పొడుపు, అలాగే అధిక్షేపం. రావి రంగారావు గారు రాసినటువంటి కవితను కనుక చూస్తే చూడండి, వన మహోత్సవాల గురించి, హరితహారం అని చెప్పేసి చెట్లు నాటుతున్నారు కదా, వాటిని గురించి చెప్పుకుంటూ రావి రంగారావు గారు రాసినటువంటి మినీ కవిత చూస్తే, ఇదిగో ఇక్కడే నాటండి మొక్క, గత 10 ఏళ్ళుగా అందరూ ఇక్కడే నాటుతున్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి అధిక్షేపం ఉన్నది. ఇదిగో ఇక్కడే నాటండి మొక్క, గత 10 ఏళ్ళుగా అందరూ ఇక్కడే నాటుతున్నారు. ఇక్కడ మొక్క నాటినప్పుడు వచ్చేసి అది మొక్క పెరిగి వృక్షంగా కావాలి, కానీ 10 ఏళ్ళుగా అందరూ మొక్క నాటుతున్నారు కానీ ఆ మొక్కను ఆ క్షణం వరకే హరితహారం ఆ కార్యక్రమంలోపే తప్ప తర్వాత పట్టించుకోవట్లేదు చెట్లను అని చెప్పేసి వ్యంగ్యంగా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత చురక అని చెప్పేసి ఉన్నది. చురక అంటే వచ్చేసి చివర్లో వచ్చేసి ఒక పంచు లాంటిది తట్టి లేపేది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జగన్నాథాచార్య గారు వచ్చేసి మనిషి తత్వాన్ని చెప్పుకుంటూ, నన్ను గుర్తుపట్టలేదా, థ్యాంక్ గాడ్, మీ కుక్కే నయం అని చెప్పేసి ఒక కవితను రాశాడు. అంటే మనిషికి విశ్వాసం లేదు కానీ ఇట్లాంటి కుక్కకు ఉన్నాయి అని చెప్పేసి, నన్ను గుర్తుపట్టలేదా, నేను చాలా సాయం చేశాను, మీ కుక్కే నయం వచ్చేసి చూడగానే ఒకసారి గుర్తుపట్టింది అని చెప్పేసి చురక ఇయ్యడం అనేది జరిగింది. ఆ తర్వాత వ్యవహారిక భాష అంటే మనకున్నటువంటి భాషలో రాయడం. ఇక్కడ చూడండి, జీవి పూర్ణచంద్ర రాసినటువంటిది పున్నామ నరకం అని చెప్పేసి శీర్షికతో రాయడం అనేది జరిగింది. దాన్ని కనుక చూస్తే, చచ్చాక వచ్చే నరకం తప్పించుకోవడానికి కూతురొద్దని కోరుకుంటే పుట్టిన నా కొడుకే బతుకుండగానే. ఇక్కడ చూడండి, పున్నామ నరకము అంటే పురాణాల్లో ఉంటుంది. పున్నామ నరకం. యమలోకంలో వచ్చేసి పున్నామ నరకము అని చెప్పేసి ఒక వైతరిణి నది అని చెప్పేసి ఉంటుంది. ఆ వైతరిణి నదిని కనుక దాటాలి అంటే కొడుకు అనేవాడు ఉండాలి. పుత్రుడు అంటేనే వ్యుత్పత్తి అర్థం పున్నామ నరకాన్ని తప్పించేవాడు అని చెప్పేసి అర్థం. ఇలా ఇక్కడ అందుకే చెప్తున్నారు, కొడుకు ఉంటేనే, పుత్రుడు ఉంటేనే పున్నామ నరకం దాటి స్వర్గానికి వెళ్తాము, అలాగే శిక్షను తప్పించుకోవచ్చు అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కూతురు ఉంటే అలాంటిది కాదు. కూతురు వచ్చేసి పున్నామ నరకాన్ని తప్పించలేదు అని చెప్పేసి అప్పట్లో పురాణాల్లో ఉన్నది. దాన్ని చెప్పుకుంటా చచ్చాక వచ్చే నరకం తప్పించుకోవడానికి కూతురు వద్దని చెప్పేసి కోరుకుంటే ఆ పుట్టిన ఆ నా కొడుకే బతుకుండగానే నరకం చూపిస్తున్నాడు అని చెప్పేసి వ్యవహారిక భాషలో రాయడం అనేది జరిగింది. ఇది అండి. ఇక మినీ కవిత్వం ఉద్యమంగా వచ్చింది కదా, ఎవరెవరు ఏ కవిత్వం రాశారో మినీ కవిత్వాన్ని వచ్చేసి
ఎక్కువగా వ్యాప్తి చేసిన వాళ్ళు, విమర్శలు గిట్లా రాసిన వాళ్ళు వచ్చేసి ముగ్గురు ఉన్నారు. అద్దనపల్లి రామ్మోహన్ రావు విమర్శా వ్యాసాలు రాసి దీన్ని ప్రాచుర్యం తెచ్చారు. అలాగే జి పూర్ణచంద్ గారు, రావి రంగారావు గారు, వీళ్ళు ముగ్గురు కూడా వచ్చేసి విమర్శను, మినీ కవిత్వం వచ్చేసి పెంపొందించడం అనేది జరిగింది, ఉద్యమంగా తీసుకురావడం అనేది జరిగింది. మినీ కవిత్వంలో రావి రంగారావు గారి కృషిని కనుక చూస్తే వీరు 1981లో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక మినీ కవితా సంపుటిని రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2002లో వచ్చేసి అగ్గిపేట పేరుతోని తెలుగులో మినీ కవిత్వాన్ని రాయడం అనేది జరిగింది. ఇంకా చూస్తే తెలంగాణ ప్రాంతంలో మినీ కవితకు వచ్చేసి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు అంటే అలిశెట్టి ప్రభాకర్ గారు. వీరు వచ్చేసి చురకలు పేరుతోని వచ్చేసి మినీ కవిత్వాన్ని రాయడం అనేది జరిగింది. ఇక రావి రంగారావు వచ్చేసి గుడ్ మార్నింగ్, అగ్గిపెట్ట, గుండె దీపాలు, ఎన్నికల చెముకులు అని చెప్పేసి మినీ కవిత్వాన్ని రాయడం అనేది జరిగింది. రావి రంగారావు గారిది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీరికి మినీ కవిత పితామహుడు అని చెప్పేసి పేరున్నది. వీటిలో వచ్చేసి పై రచనలో అగ్గిపెట్ట రచన వచ్చేసి 3 భాషల్లో ఉంది, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రచురితమైంది. ఆ తర్వాత రచనలు చూస్తే అసురాజేంద్ర అని చెప్పేసి ఉన్నాడు, ఈయన గుండె చప్పుళ్ళు, కొల్లూరి అనేటైన మినీ కవితలు అని చెప్పేసి, రాళ్లబండి కవితా ప్రసాద్ ఇంపార్టెంట్ ఇది, ధ్వని అని చెప్పేసి, ఇంకా మోదు రాజేశ్వరరావు అక్షర లక్షలు అని, కొండూరి వారు వచ్చేసి పొద్దు పొడుపు అని, వసుధ బసవేశ్వరరావు గారు తెల్లకాకులు అని చెప్పేసి, ఇంకా వచ్చేసి వసుధ బసవేశ్వరరావు తెల్లకాకులు, మిరియాలు, నిచ్చెన అని చెప్పేసి మినీ కవిత్వం రాయడం అనేది జరిగింది. అశోక్ కుమార్ గారు వచ్చేసి ఆధ్యాత్మ రహస్యాలు అని చెప్పేసి, పోతకూచి సాంబశివరావు గారు వచ్చేసి చుక్కలు అని చెప్పేసి, బులుసు వెంకట కామేశ్వరరావు మినీ కవిత మందారము అని చెప్పేసి, మాధవ సనారా వచ్చేసి అద్దము అని చెప్పేసి, జంగా ఎస్వి, వీళ్ళంతా కలిసి జంగా ఎస్వి సత్యనారాయణ, రాజూరి హరనాథ్, గొట్టిపర్తి అనే కవులందరూ కలిసి కూడా అగ్నిపుష్పాలు పేరిట సంకలనంగా ఒక గ్రంథాన్ని తెచ్చారు. ఇది ఇంపార్టెంట్. కందుకూరి దుర్గాప్రసాద్ ఇసుక గొంతులు, ఇంకా వచ్చేసి కవన దహనం అని చెప్పేసి, జా సా నారా అని చెప్పేసి, బొగ్గవరపు రాధాకృష్ణ గుండె గంటలు అని, వెన్నముద్దల పేరుతోనే జనార్దన మహర్షి కవి రాయడం అనేది జరిగింది. ఇంకా బత్తుల వివి అప్పారావు వచ్చేసి వామన కవితలు అని చెప్పేసి కవిత్వం రాయడం అనేది జరిగింది. ఇక మళ్ళొకసారి కనుక చూస్తే ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళొకసారి చూడండి మినీ కవిత్వం గురించి. రావి రంగారావు నడిచే దీపం, గుడ్ మార్నింగ్, అగ్గిపెట్ట, ఆకాశం ఇచ్చింది ఆకుల్ని, ఇంకా వచ్చేసి చీకటి తెచ్చింది ఒక్కల్ని, ఇదన్నీ కూడా వచ్చేసి రావి రంగారావుది. రామసూరి వచ్చేసి అట్టహాసం అని చెప్పేసి, ఆశు రాజేంద్ర వచ్చేసి ఆకాశాన్ని చూసి అని, భగవాన్ వచ్చేసి కార్మికులు అని చెప్పేసి, వసీరా వడ్డాది సీతారామాంజనేయులు వచ్చేసి ఆయన కూడా మినీ కవిత్వం రాయడం అనేది జరిగింది. భారవి వచ్చేసి హారం పెరిగింది అని చెప్పేసి, ఇంకా అరుణ వచ్చేసి ద్విసంఖ్యామానము అని, గుండేన జోగేశ్వరరావు అభినందనలు అని చెప్పేసి, దాశరాజు రామారావు కుక్క అని, అనంత వెంకటేశన్ మానవత అని చెప్పేసి, కె పద్మ ఆయుధ పూజ అని చెప్పేసి, జీవీఎస్ కాళిదాస్ వెలుగు వీరుడు అని చెప్పేసి, ద్వానశాస్త్రి కూడా వచ్చేసి ఇవి మినీ కవిత్వాన్ని రాయడం అనేది జరిగింది. పిఎస్ రాజేంద్ర కూడా రాయడం అనేది జరిగింది. కొన్ని మినీ కవిత్వాలను కనుక మనం చూస్తే కొన్ని మినీ కవిత్వాలను చూద్దాం ఇంపార్టెంట్వి. రాజకీయాలకు సంబంధించి వచ్చేసి వసుధ బసవేశ్వరరావు గారు రాసినటువంటిది నాయకుడు అనే మినీ కవిత. దాంట్లో చూస్తే ఎన్నికల ముందు వాడొక జోరీగా, గెలిచిన మరుక్షణం నుంచి వాడొక తూనీగా, ఆపై వాడొక కందిరీగా. ఇక్కడ చూడండి గా అని చెప్పేసి అంత్యప్రాస వాడడం అనేది జరిగింది. ఎన్నికల ముందు వాడొక జోరీగా అంటే ఎప్పుడు ఓట్లై అని చెప్పేసి జోరీగా లెక్క కొలిచాడు. గెలిచిన మరుక్షణం వాడొక తూనీగా ఎగిరిపోయిండు అని చెప్పేసి, ఆపై వాడొక కందిరీగా అంటే కుట్టడం అని చెప్పేసి బాధిస్తాడు అని చెప్పేసి రాజకీయ నాయకుని తత్వాన్ని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత అమ్మ ప్రేమను గురించి చెప్పుకుంటూ సూర్యప్రసాద్ గారు వచ్చేసి రాసిన కవిత వచ్చేసి అన్నం తినరా కన్నా అని ఆప్యాయంగా చిన్నప్పుడు, అన్నం పెట్టరా నాన్న ఆర్ధంగా పెద్దయినప్పుడు అని చెప్పేసి అమ్మ అనే కవితను రాయడం అనేది జరిగింది. తల్లి పెంచి పెద్ద చేసిన పుత్రుడు పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిని పట్టించుకోకపోవడం వల్ల ఏర్పడే పరిస్థితి దీంట్లో ఉన్నది. ఆర్ధంగా రాయడం అనేది జరిగింది. అమ్మ ప్రేమను, దైన్యాన్ని సూర్యప్రసాదరావు గారు చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత రావి రంగారావు గారు వచ్చేసి రైతుని గురించి రాసినటువంటిది. ఈ కవిత చూస్తే
రావి రంగారావు రాయలేదు ఇది. రావి రంగారావు శిక్షణలో 10వ తరగతి విద్యార్థి నాగరాజ్ అనేట ఆయన రాశాడట. దాన్ని కనుక చూస్తే, ఈ దేశంలో దేశానికి వెన్నుముక గ్రామం, గ్రామానికి వెన్నుముక రైతు, వెన్నుముక ఎప్పుడు వెనుకే ఉంటుంది, రైతు ఎప్పుడు వెనుకబడి ఉంటాడు. ఇలా ఈ కవితలో వచ్చేసి చూడండి, రైతు ఎట్లయితే అయితే వెనుక ఉంటాడో, వెన్నుముక ఎలా అయితే వెనుక ఉంటుందో, రైతు కూడా వచ్చేసి వెనుకనే ఉంటాడు అని చెప్పేసి వ్యంగ్యంగా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత విజయలక్ష్మి అనేటామె వచ్చేసి కబ్జా అని చెప్పేసి రాసిందని చెప్పుకున్నాం కదా, అది చూడండి మినీ కవిత. చీమలు పెట్టిన పుట్టల్ని పాములు, పువ్వులు మకరందాన్ని తుమ్మెదలు, ఈగలు పోగేసిన తేనెని మనుషులు, రైతులు పండించిన పంటని దళారులు, తల్లి రక్తమాంసాన్ని బిడ్డలు, భార్య స్వేచ్ఛను భర్త. ఇది మినీ కవిత. కబ్జా అని చెప్పేసి ఎవరెవరు ఎట్లా కబ్జా చేస్తున్నారంటే, చీమలు పెట్టిన పాములు, చీమలు పెట్టిన పుట్టల్ని పాములు, పువ్వుల మకరందాన్ని తుమ్మెదలు, ఈగలు పోగేసిన తేనెని మనుషులు, రైతులు పండించిన పంటని దళారులు, రక్త మాంసాలని బిడ్డలు, భార్య స్వేచ్ఛను భర్త అని చెప్పేసి జి విజయలక్ష్మి రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసి జీవిత వాస్తవికత అని చెప్తూ జింబో గారు రాసినటువంటి కవిత ఇది చూడండి, చాలా బాగుంటుంది. నీ చచ్చిపోతున్నా కదూ, నీ చచ్చిపోతాననే కదూ నీ బాధ పిచ్చివాడ, ఈ వ్యవస్థలో మనం బతికేది 9 మాసాలే. అంటే ఇక్కడ చూడండి, చచ్చిపోతున్నందుకు బాధపడొద్దు, ఎందుకంటే నిజమైన మనిషి జీవించేది వచ్చేసి తల్లి గర్భంలో ఉండేటువంటి 9 మాసాలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది జింబో గారి బతుకు అనే మినీ కవిత. ఆ తర్వాత చూస్తే కంటి తెలివి అని చెప్పేసి చంద్రసేన్ గారు ఒక కవిత రాయడం అనేది జరిగింది. కంటి తెలివి అని చెప్పేసి, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ ప్రయాణం అని చెప్పేసి రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత వసీరా అని చెప్పేసి వడ్డా సీతారామాంజనేయులు జీవితం అని చెప్పేసి ఒక కవిత రాయడం అనేది జరిగింది. ఆ కవితను మినీ కవితను చూస్తే, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగల మేధావైనా సరే కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కాళ్ళు నీళ్ళల్లో తడవకుండా నీళ్ళపైన నడవగలడు, కానీ కళ్ళు అంటే ఏడవకుండా దుఃఖాన్ని లేకుండా జీవితాన్ని ఎవరూ కూడా దాటలేరు అని చెప్పేసి ఈ వసీరా జీవితం అనే మినీ కవితలు చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇది ఇంపార్టెంటు, జయప్రకాష్ నారాయణ గారు చనిపోయినప్పుడు కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి మినీ కవిత పుట్టుకనిది చావునిది బ్రతుకంతా దేశానిది అని చెప్పేసి, ఇది చాలామంది గోడల మీద కొటేషన్గా పెట్టడం అనేది జరుగుతుంది. ఇది కాళోజీ నారాయణరావు గారు జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు రాసినటువంటి కవిత. ఆ తర్వాత చూస్తే ఇంకా రావి రంగారావు గారు వచ్చేసి మితము అని చెప్పేసి ఒక కవితను రాయడం అనేది జరిగింది. ఆ కవితను చూస్తే, పగటికి ఎంత వెళ్తురో ఒక్క సూర్యుడిని కన్నందుకు, రాత్రికి ఎన్నెన్ని చీకట్లో అన్ని చుక్కల్ని కన్నందుకు అని చెప్పేసి మితం అనేది చెప్పిండు. దీంట్లో కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చుక్కలు అనే పదాన్ని వచ్చేసి ఆడపిల్లలు అని చెప్పేసి అని శ్లేషగా ఉపయోగించడం అనేది జరిగింది. అంటే అపరిమితంగా చుక్కల్ని కన్నవారికి వచ్చేసి చీకట్లే మెలుగుతాయి, ఇక్కడ బిడ్డలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే అపరిమితంగా బిడ్డల్ని కనుక కంటే కష్టాలే ఉంటాయి. అలాగే తక్కువ మంది మితమైనటువంటి వాళ్ళని కంటే, అంటే ఒకరు లేదా ఇద్దరు కనుక ఉంటే ఎలాంటి కష్టాలు ఉండవు పిల్లలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో వచ్చేసి మినీ కవిత్వాన్ని రాసిన వాళ్ళు ఎవరు అని చూస్తే, ఓన్లీ తెలంగాణ వాళ్ళని చూస్తే అలిశెట్టి ప్రభాకర్ చురకలు అని చెప్పేసి రాయడం జరిగింది. రాళ్ళబెండి కవితా ప్రసాద్ ధ్వని అని, కందుకూరి దుర్గా ప్రసాద్ ఇసుక గొంతులు అని, ఎల్లోరా మినీ కవిత పేరిట. ఆ తర్వాత అగ్ని పుష్పాలు అని చెప్పేసి ఒక సంకలనం వచ్చింది. దీని సంకలనానికి సంపాదకత్వం ఇచ్చిన వారు ఎస్వి సత్యనారాయణ, రాజారి హరినాథ్, గొలుపర్తి కవులు, ఈ ముగ్గురు కూడా సంపాదకత్వం వహించారు. ఇంకా అలిశెట్టి ప్రభాకర్ రాసినటువంటి ఒక మినీ కవిత ఇంపార్టెంటు, వేశ్య అని చెప్పేసి రాయడం అనేది జరిగింది. ఆ వేశ్య కవిత చూస్తే, తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడు ఎడారై ఎందరికో ఉయాసిస్తాయి అని చెప్పేసి వేశ్యను గురించి రాసినటువంటి మినీ కవిత. ఇది ప్రశ్న అడిగే అవకాశం ఉంది. వేశ్యను గురించి మినీ కవిత రాసిన వాళ్ళు ఎవరు అంటే అలిశెట్టి ప్రభాకర్. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడు ఎడారై ఎందరికో ఓయాసిస్తాయి. ఇది వేశ్య కవిత. ఆ తర్వాత నాగభైరవ కోటేశ్వరరావు గారు రాసినటువంటి కవితను కనుక చూస్తే, మినీ కవితను ఒకసారి చూడండి. మా ఊరు దొడ్డది పశువులున్నాయిగా, మా ఊరు చెడ్డది
మనుషులు ఉన్నారుగా. దొడ్డది అంటే మంచిది అని చెప్పేసి అర్థం. అంటే మా ఊరు మంచిది ఎందుకంటే పశువులు ఉన్నారు, మా ఊరు చెడ్డది ఎందుకు మనుషులు ఉన్నారు అంటే మనుషుల కంటే పశువులే నయం అని చెప్పేసి నాగభైరవ కోటేశ్వరరావు గారు రాసినటువంటి మినీ కవిత. ఇంకా పిఎస్ రవీంద్ర గారు రాసినటువంటి మినీ కవిత చూస్తే, ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ కుక్కలా కాపలా, లేనప్పుడు ఇంటింటా నీవే కాపలా అని చెప్పేసి రాయడం జరిగింది. ఉన్నప్పుడు అంటే డబ్బు గురించి చెప్తున్నాడు. ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ కుక్కలా కాపలా, బంధువులంతా కూడా వస్తారు, లేనప్పుడు ఇంటింటా నీవే కాపలా అని చెప్పేసి పిఎస్ రవీంద్ర రాసినటువంటి మినీ కవిత. ఆ తర్వాత కే పద్మజ అనేటామ ఆయుధ పూజ అని చెప్పేసి రాయడం జరిగింది ఒకటి. దాన్ని చూస్తే, దేశానికి అది గోగ్రహణం పట్టింది, శమీ వృక్షం ఎక్కి ఆయుధాలు తెచ్చే అర్జునుడు కావాలి ఇప్పుడు అని చెప్పేసి ఒక మినీ కవిత రాయడం అనేది జరిగింది. ఇక మినీ కవిత నిర్వచనాలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడనేది చూడండి. మినీ కవితలో నిర్వచనాలు ఎక్కువగా అడిగే ప్రశ్నలు కనుక చూస్తే, వచన కవిత్వం యవ్వన రూపం మినీ కవిత అన్నది ఎవరు అంటే అద్దనపల్లి రామ్మోహన్ రావు. ఒకసారి రివిజన్ చేసుకుందాం. మినీ కవితకు ఉచ్ఛ్వాసం, క్లుప్తత, నిశ్వాసం, ధ్వని అన్నది ఎవరు అంటే అద్దనపల్లి రామ్మోహన్ రావు. వచన కవితకు సంక్షిప్త రూపమే ఈ మినీ కవిత అన్నది ఎవరు అంటే టిఎల్ కాంతారావు. మినీ కవిత, ఇది ఇంపార్టెంట్, మినీ కవిత ఉద్యమ స్థాయిలో వ్యాప్తి చెందన అవసరం లేదు అని ప్రకటించిన వాళ్ళు ఎవరు అంటే కె రామ్మోహన్ రావు గారు. ఆ తర్వాత సున్నితంగా చురకలు వేస్తూ వాస్తవాన్ని తెలియపరిచే గుణపాఠం చెప్పే కవితా గుణం కలది మినీ కవిత్వం అన్నది ఎవరు అంటే ద్వానాశాస్త్రి గారు. ఇంకా మినీ కవిత్వం ఆయుస్సు మెరుపంతా, కానీ అది ప్రసరిస్తుంది కాంతంతా కాలమంతా అన్నది ఎవరు అంటే సీనారే. ఎన్ని గజాలు రాశాడన్నది కాదు, ఎన్ని నిజాలు రాశాడన్నది ముఖ్యం అన్నది ఎవరు అంటే ఆరుద్ర. ఇంకా వచ్చేసి, మన మధ్యలో బాగా మసులుతున్నది, సూక్తిలా కనపడ్డ సూక్తి కంటే విలక్షణమైన అభివ్యక్తితో దర్శనమిస్తుంది అని అన్నది ఎవరంటే ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ఆవేశాన్ని, ఆనందాన్ని హృదయానికి అత్తుకునేటట్లు చెప్పేది ఏంటిదంటే మినీ కవిత అన్నది ఎవరు అంటే జింబో గారు అనడం జరిగింది. ఇది మినీ కవిత నిర్వచనం. రావి రంగారావు గారి మినీ కవితల మీద, మినీ కవిత పితామహుడు అని చెప్పుకున్నాం కదా, వీరి మీద పరిశోధన కూడా వచ్చింది మినీ కవిత మీద. వాళ్ళు వచ్చేసి చిత్రాపు కిరణ్మయి గారు పరిశోధన చేయడం అనేది జరిగింది. ఇది మినీ కవితానికి సంబంధించినది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ బంధువులకు, మిత్రులకు అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించాల్సిందిగా కోరుతున్నాను.